ఈ రాశి వారికి రాత్రి 9 గంటలు దాటాక ఒక భయంకరమైన నిజం అయితే తెలుస్తుంది. ఆ నిజం ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నా మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. మీరైతే వణికిపోతారు. ఆ నిజం ఏమిటో తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. వ్యక్తిగత పనిలో విజయం వస్తుంది. మానసిక ప్రశాంతత ఇది కలగచేస్తుంది. దృఢ నమ్మకంతో క్లిష్ట సాధ్యమైన పనులు కూడా పూర్తి చేస్తారు. ఎవరికైనా వాగ్దానం చేస్తే వెనక్కి తీసుకోవద్దు. నెంబర్ 1 వశీకరణ మాంత్రికురాలు జ్యోతిషాలయం. ఎక్కడెక్కడ వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు మాతాజీ సమ్మక్కను సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9000457068. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూడబడును. నమ్మకంతో సంప్రదించండి. ఇచ్చిన మాట మీద ఆధారపడండి. గౌరవానికి కూడా ఇది హాని కలిగించవచ్చు. ఆలోచించకుండా బయట వ్యక్తులను, అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మొద్దు. ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మిమ్మల్ని మీరు, మీ యొక్క కుటుంబాన్ని కూడా రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఆహారం విషయంలో సరైన జాగ్రత్త తీసుకోండి. మీరు మానసికంగా అశాంతితో బాధపడవచ్చు. కుటుంబ సభ్యుల మాటలు కూడా అనుచితంగా లేదా అనుకూలంగా అనిపించవు. సుఖాలు, విలాసాల కోసం అనవసర ఖర్చులు పెరగొచ్చు. కొత్త పనులు ప్రారంభించొద్దు. ఈరోజు మాట ప్రవర్తనపై నియంత్రణ కొనసాగించండి. భౌతిక వనరుల్లో పెరుగుదల ఉంటుంది. అనవసరంగా దేనిపైన కూడా కోపం తెచ్చుకోవద్దు. భూమి, భవనం మొదలైనవి కొనడం మంచిది. ఆస్తికి సంబంధించి వివాదం ఉండొచ్చు. పిల్లలకు బాధ్యత అప్పగిస్తే వారు దాన్ని నిర్వహిస్తారు. విదేశాలకు వెళ్లి విద్య అభ్యసించాలి అనుకున్నా, వేరే ప్రాంతానికి వెళ్లి విద్య అభ్యసించాలనుకున్నా విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. ఈ రోజు మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది. నిలిచిపోయిన ఏదైనా ఉత్సాహాన్ని నిర్వహించడం. మీరు ఈ రోజున ఆ కార్యక్రమాలు ఆలోచిస్తారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం సున్నితంగా ఉండండి. ఒంటరి వ్యక్తుల ప్రేమ భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది. మీకు లభించే ఏ అవకాశమైనా లాభాలుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. కోరుకున్న దానికోసం ఈ రోజు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇనుము, ప్లాస్టిక్ వ్యాపారం చేసేవారు ప్రచారంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో పనిపై పూర్తి శ్రద్ధ ఉండాలి. లేదంటే ఏదో ఒక అకారణంగా ఉన్నతాధికారుల వల్ల తిట్ల దండకాన్ని ఎదుర్కొంటారు. కడుపు సంబంధించిన సమస్యలు ఉంటే ఆయుర్వేద పరంగా మీరు చాలా వరకు కూడా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార సంబంధిత యాత్రలకు వెళ్లాల్సి వస్తుంది. అది విజయవంతమవుతుంది. గ్రహ సంచారం సామాన్యంగా ఉంటుంది. శ్రమించినా కూడా అంత ఫలితం ఉండకపోవచ్చు. కార్య సాధనకు శ్రమించాలి. మొదలు పెట్టిన పనులు మధ్యలో ఆపొద్దు. ముఖ్య కలయిక ఈ రోజున వీలు పడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా అడుగు ముందుకేస్తారు. పెద్దల ప్రోత్సాహకం ఉంటుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. కాస్త ఆలస్యమైన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శుభ కార్యక్రమానికి హాజరవుతారు. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోవచ్చు. చిన్న చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరము. మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికైతే అంతగా బాలేదు. కొన్ని సమస్యలతో నిండి ఉంది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా దుర్గాదేవిని ఆరాధించండి. శివారాధన కూడా చేసుకోండి. అంతా శుభమే కలుగుతుంది.